వరి నాట్లు వేసి చాలా రోజులు అవుతున్నా కానీ దుబ్బు పెరగడం లేదా? పిలక శాతం తక్కువగా ఉందా? వరి మొక్కలు చివరి అంచులు ఎరుపు రంగులోకి మారిపోతూ ఉన్నాయా? వరి మొక్కల వేర్లు పెరగడం లేదు, అలానే భూమి సారం కోల్పోతుంది. ఇలాంటి సమస్యలు తరచునే చూస్తూనే ఉంటారు. కానీ ఎక్కువగా రసాయనాలు వాడి రైతులు ఆర్థికంగా నష్టపోతుంటారు. వరిలో దుబ్బు పెరగకపోవడానికి, పిలక శాతం తక్కువగా రావడానికి సేంద్రియ పరిష్కారం ఏంటో చూద్దాం. ధరణి ప్రేక్షకులకు నమస్కారం. మమ్మల్ని ఇంతలా ఆదరిస్తూ వస్తున్న రైతన్నలందరికీ ధన్యవాదాలు. ఇది చిన్న సమస్య కాదు. దుబ్బు సరిగ్గా పెరగకపోతే మొక్క బలహీనంగా తయారవుతుంది. దీంతో పిలక శాతం తక్కువ వస్తుంది. వచ్చినా వాటి నాణ్యత బాగోదు. దీంతో వరి దిగుబడి తక్కువ అవుతుంది. ఇలాంటి సమస్యలకే పరిష్కారం చూపించేందుకు మహతి ఎకోటెక్ వారు సిద్ధం చేసిన ఈ 3 శక్తివంతమైన సేంద్రియ ఉత్పత్తుల గురించి చూద్దాం. ప్యాడికింగ్. ప్యాడికింగ్ అనేది ప్రకృతి సిద్ధంగా తయారు చేయబడిన సేంద్రియ ఉత్పత్తి. దీనిలో హ్యూమిక్ యాసిడ్, సీవీడ్, ఫ్లూయిక్ యాసిడ్ మరియు మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. హ్యూమిక్ యాసిడ్ భూమిని గుల్ల చేసి తల్లివేరు వరకు గాలి, నీరు వెళ్లేలా చేస్తుంది. వేరు వ్యవస్థ పటిష్టమవుతుంది. వేరు తెగులు రాకుండా చేస్తుంది. సీవీడ్ దీనినే మనం సముద్రపు నాచు అంటాము. దీనిలో 45 రకాల పోషకాలు ఉంటాయి. భూమిని సారవంతం చేస్తాయి. ఫ్లూయిక్ యాసిడ్ మొక్కలోని రవాణా వ్యవస్థకు సహాయం చేస్తుంది. దీని వల్ల మొక్క వేగంగా పెరుగుతుంది. మైక్రోన్యూట్రియన్స్ మొక్కకి అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దుబ్బు పెరిగి పిలకలు ఎక్కువగా వస్తాయి. దీనితో దిగుబడి పెరుగుతుంది. వేర్ల పెరుగుదలకు తోడ్పడుతుంది. మొక్కను దృఢంగా పెంచుతుంది. నానోగోల్డ్. నానోగోల్డ్ వరి పొలంలో స్ప్రే చేయడం వల్ల వరి మొక్కలు ఆకుపచ్చ రంగులోకి వస్తుంది. దోమపోటును నివారిస్తుంది. ఇది 16 రకాల మైక్రో న్యూట్రియన్స్ ను కలిగి ఉండి మొక్క యొక్క ఆకులు పచ్చగా మెరిసేలా చేస్తుంది. ఆకులలో ఫోటోసింథసిస్ మెరుగవుతుంది. ఇది దిగుబడికి నేరుగా సహకరిస్తుంది. వరి పంట షైనింగ్ గా ఉంటుంది. నానో పొటాష్. నానో పొటాష్ వరి పంటలో స్ప్రే చేయడం వల్ల గింజ సైజు మరియు బరువును పెంచుతుంది. వరి గింజలు నాణ్యంగా ఉంటుంది. 1 లీటర్ నానో పొటాష్ లో 50 కేజీల పొటాష్ బస్తాకు సమానం. వరి పంటకు ఉత్పత్తులు ఎలా వాడాలో చూద్దాం. ప్యాడికింగ్ 2 సార్లు మట్టిలో కలపాలి. వరి నారు వేశాక మొదటి దఫాగా 1 కేజీ ప్యాడికింగ్ ఇచ్చుకోవాలి. ఆ తరువాత 15 రోజులకి ఇంకొక 1 కేజీ ప్యాడికింగ్ ఇస్తే సరిపోతుంది. ఇది మట్టిలో జీవక్రియలను బలోపేతం చేసి వేరు వ్యవస్థను బలంగా పెరిగేలా చేస్తుంది. నానోగోల్డ్ ప్లస్ నానో పొటాష్ ప్రతి 15 రోజులకు ఒకసారి 1 లీటర్ నానోగోల్డ్ ను 500 మిల్లీలీటర్ల నానో పొటాష్ 200 లీటర్ల నీటిలో కలిపి సరిగ్గా స్ప్రే చేయాలి. ప్యాడికింగ్ ఇవ్వడం వల్ల లాభాలు: వేరుశేఖ బలపడుతుంది. మట్టిలో జీవక్రియలు బాగా జరుగుతుంది. మొక్కలు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారతాయి. దుబ్బు గుబురుగా పెరుగుతుంది. నానోగోల్డ్ నానో పొటాష్ వల్ల మొక్కల పెరుగుదల బాగా జరుగుతుంది. ఆకుల రంగు ఆకర్షణీయంగా మారుతుంది. అన్ని 14 రకాల మైక్రో న్యూట్రియన్స్ అందుతాయి. పిలక శాతం పెరుగుతుంది. ధాన్యం నాణ్యత కూడా మెరుగవుతుంది. తెగుళ్లు, కీటకాలు రాకుండా చేస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వందలాది మంది రైతులు ఈ 3 ఉత్పత్తుల వాడకంతో దుబ్బు బాగా పెరిగిందని, మొక్కలకు ఆకుపచ్చదనం వచ్చిందని, చివరిగా పిలక శాతం, బరువు 2 మెరుగయ్యాయని సంతోషంగా చెబుతున్నారు. ముందు 2 ఎకరాల ఖర్చు 16,000గా ఉండేది. ఇప్పుడు 8,000 లోపే సేంద్రియ పద్ధతుల్లో పెరిగిన పంట బాగా వచ్చింది అని రైతు చెప్పారు. ఇక మీ వరి పొలంలో దుబ్బు పెద్దగా ఉండాలి అంటారా? పిలక శాతం, గింజ నాణ్యత మించిన దిగుబడి కావాలంటారా? ఇప్పుడే మహతి ఎకోటెక్ వారి ప్యాడికింగ్, నానోగోల్డ్, నానో పొటాష్ ను సేంద్రియ ఉత్పత్తులను వాడండి. మరిన్ని వివరాలకు 9121319091 నంబర్ కి కాల్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. రైతు స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని విలువైన సేంద్రియ సూచనల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సేంద్రియ వ్యవసాయమే శాశ్వత మార్గం. ధన్యవాదాలు.